ఆ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటం లేదా? ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను కాస్త తేడాగా అర్థం చేసుకొని ఇంట ఎంత రచ్చ చేసుకుంటే బయట అంత పాపులారిటీ వస్తుందని అనుకుంటున్నారా? వీళ్ళెక్కడి లీడర్స్ రా బాబు అని కేడరే తల కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏంటా గిల్ బిల్ కహాని? భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ వ్యవహారం కాస్త తేడాగా ఉందా అంటే అవునన్నదే స్థానిక నాయకుల సమాధానం. ఎన్నికల ప్రచారంలో పార్టీ కీలక నేతలు, మరికొందరు సీనియర్ నాయకులు కనిపించకపోవడంపై కారాలు మిరియాలు నూరుతోందట క్యాడర్. ఈసారి ఖచ్చితంగా భువనగిరి కోటపై కాషాయ జెండా ఎగరవేస్తామని భావించిన పార్టీ పెద్దలు మొదటి జాబితాలోనే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించారు. అయినా కలిసిరాని కొందరు నేతల తీరును ఓ రేంజ్ లో ఎండగడుతున్నారట కార్యకర్తలు. క్యాండిడేట్ గా బూర నర్సయ్య గౌడ్ ఖరారైన నాటి నుండి నేటి వరకు ఆ పార్టీ సీనియర్ నేతలు, నియోజకవర్గ స్థాయిలో కీలకంగా ఉండే మరికొందరు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు అన్నది పార్టీ వర్గాల సమాచారం. కొందరు అసలు ఎన్నికల ప్రచారంలో కనిపించకుండా పోవడంపై క్యాడర్ ఒక వర్గాన్ని అయోమయంలోకి నెట్టేస్తే మరికొందరిని ఆగ్రహానికి గురి చేస్తోందట. నర్సయ్య గౌడ్ ముందు నుంచి విస్తృతంగా పర్యటిస్తున్న అభ్యర్థిత్వ ప్రకటన తర్వాత ఆయా అసెంబ్లీ సెగ్మెంట్స్ కు చెందిన కీలక నేతలు కలిసి రాకపోవడం ఇప్పటికే పార్టీలో చర్చనీయాంశమయ్యింది. నోటిఫికేషన్ తర్వాత ఆ పార్టీ జాతీయ నేతలు ఢిల్లీని విడిచి గల్లీలో ప్రచారానికి వచ్చినా ఇక్కడ గల్లీలోని లీడర్స్ మాత్రం గడప దాటకపోవడం ఏంటన్న చర్చ నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్న వారికి ఈ పరిణామం మింగుడు పడటం లేదంటున్నారు. అభ్యర్థి ఒంటరి పోరు ఒకవైపు, సీనియర్ నేతల సహాయ నిరాకరణ మరోవైపు అన్నట్లుగా పరిస్థితి మారడంతో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదట క్యాడర్ కు. సీరియస్ గా తీసుకోవాల్సిన ఎన్నికల ప్రచారాన్ని సిల్లిగా మార్చేశారని, లీడ్ చేసే కీలక నాయకులు కరువయ్యారనే అభిప్రాయం భువనగిరి బీజేపీ వర్గాల్లో బలపడుతోంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్నా కీలకమైన బూత్ స్థాయి కమిటీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంపై కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు తెలిసిందే. అటు ఎన్నికల ప్రచారంలో తన సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కొందరు సీనియర్ నేతలు బూర నర్సయ్య గౌడ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసిందే. ప్రచారానికి దూరంగా అంటి ముట్టనట్లుగా ఉంటున్న సీనియర్ నేతలను కలుపుకొని పోవడంలో బూర పట్టు విడుపులు ప్రదర్శించకపోవడం వల్లే సీనియర్స్ దూరం అవుతున్నారు అన్నది మరో వాదన. కలిసి పనిచేయాల్సిన కీలక సమయంలో నేతల మధ్య భేషజాలు వద్దని సూచిస్తున్నారు కొందరు. కలిసి పనిచేస్తే కలదు సుఖమంటూ హితబోధ చేస్తున్నారు మరికొందరు సీనియర్లు. పార్టీ పెద్దలు వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని, లేకుంటే భారీ నష్టం తప్పదన్న వాదన బలపడుతోంది. కీలక సమయంలో గెలుస్తామనుకున్న సీట్లో నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఆ బాధ్యతను ఎవరూ తీసుకోకపోవడంతో ఏం జరుగుతుందోనని టెన్షన్ గా చూస్తోందట క్యాడర్. మరి టైం చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో పార్టీ పెద్దలు భువనగిరిని ఎలా డీల్ చేస్తారో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.